బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పెద్ద శంకరంపేట మండలంలోని రామోజీపల్లిలో పిడుగుపడి తండ్రి కొడుకులు చనిపోయారు. మృతులు శ్రీరాములు, శివరాజుగా గుర్తించారు. పలు చోట్ల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యంపై కప్పిన టార్పాలిన్ కవర్లు గాలికి ఎగిరిపోయాయి. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలం ముక్తాపూర్లో 51 మిల్లీమీటర్లు, ముగుండపల్లిలో 26 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని లింగాయిపల్లిలో 19 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. నిన్న మొన్నటి వరకు కూడా తీవ్రమైనటువంటి ఉక్క, అదేవిధంగా వేడితో ఇబ్బంది పడినటువంటి అందరికీ కూడా ఒక్కసారి షాక్ ఇస్తూ ఊహించినటువంటి అకాల వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. సంగారెడ్డి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. దీంతో స్థానికులందరూ కూడా ఒక్కసారిగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, ఇక దానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, వాన వెలిసిందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? నాగరాజు, సాయంత్రము ఉరుముల మెరుపులతో కూడిన ఉమ్మడి మెదక్ జిల్లాలో పడ్డ వర్షానికి మాత్రము 16 మిల్లీమీటర్ల నుంచి 56 మిల్లీమీటర్ల వరకు వర్షం నమోదైంది. బాగా వర్షం పడ్డది. ఆ తర్వాత రెండోది జైరాబాద్ ప్రాంతంలో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో కూడా వర్షం పడి గాలి దుమారంతో టెంటు లేచి మొత్తం కొట్టుకపోయింది. అదేవిధంగా మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లిలో మాత్రం పిడుగుపడి తండ్రి రాములు, తర్వాత తన కొడుకు కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది. తర్వాత ఇక్కడైతే బాగా వర్షాలు పడ్డాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల కూడా వరి ధాన్యం అమ్మడానికి తీసుకొచ్చిన ధాన్యం తడిచిపోయింది. అదేవిధంగా మార్కెట్కి తీసుకొచ్చిన ధాన్యం తడిచిపోవడంతో వీటిని అంతా కొనుగోలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం వ్యవసాయ అధికారులకు అలర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు రేపు మాత్రం వర్షాలు భారీగా పడే అవకాశాలనే, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశాలనే కనుక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. నాగరాజు, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.